అప్పారావు గారితో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏదైతే సార్ పవన్ కళ్యాణ్ గారు మీ మేనిఫెస్టోలో జనసేన పర్సనల్ మేనిఫెస్టోలో కావచ్చు, ఆయన పర్సనల్ కూడా చాలా విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి కావచ్చు, ఏదైతే ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు, ఇలాంటి విషయాలు ఆయనకంటూ సొంత ఆలోచనలు చాలా ఉన్నాయి జనసేన తరపున. దీనికి సంబంధించి లోకేష్కి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడము ఇలాంటివి ఏమైనా జరిగిందా? అంటే ఏదైనా రేపు పొద్దున ఈ నియామకాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇబ్బందుల వల్ల కావచ్చు, అది జనసేన మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి జనసేన పార్టీ ఎలాగా దీని మీద స్పందిస్తుంది అనుకోవచ్చు? ఎలాంటి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ అలాంటివి మీ పార్టీ ఆలోచనలు ఏంటి? కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం క్వాలిటీ ఎడ్యుకేషన్. 29 కల్లా ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ పోర్టల్ రావాలి. ఇది కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. దానికి అడుగులు వేస్తున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఆయన సంకల్పం, ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక మీరు చెప్తున్నారు సపరేట్గా జనసేన పార్టీ నుంచి డెఫినెట్గా ఉంటుందండి. ఒక పార్టీ ఒక 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు డెఫినెట్గా అందరి సలహాలు సూచనలు తీసుకుంటారు. మీరు ఇందాక చెప్పారు కేంద్ర విద్యా విధానం గురించి. కేంద్రం విద్యా విధానంలో ముఖ్యమైన ఏంటంటే ప్రతి ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి. అది జరిగిందా? మీరు అన్నారు కదా ఇందాక కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారన్నారు. ఎక్కడ? ఆయన ఏదో హిడెన్ అజెండా. మరి మీరైనా అమలు చేస్తారా దాన్ని? ప్రాథమిక విద్య అమలు జరుగుతుందండి. ఇప్పుడు తెలుగు నేర్చుకోమంటే అర్థం ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కాదు. సో ప్రాథమిక విద్య అనేది అది కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ మీ మాతృభాషలోనే ప్రాథమిక విద్యా విధానం జరగాలి అని. అదేం అమలు చేయలేదే వాళ్ళు, కానీ ఇప్పుడు జరుగుతున్నది కదా. సో దానితో పాటు ఏదైతే విద్యా విధానం ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యా విధానంతో పాటు అలాగే జనసేన పార్టీ నుంచి ప్రత్యేకమైన విద్యా విధానం ఉందండి. సో పవన్ కళ్యాణ్ గారికి బృహత్తరమైన ఆలోచనలు ఉన్నాయి విద్యా విధానం పైన. సో అవన్నీ డిస్కస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితోనూ డిస్కస్ చేసుకునే ముందుకు తీసుకెళ్తారు. సో ఇది సపరేట్గా జనసేన నేత చెప్తున్నాను, సపరేట్గా తెలుగుదేశం అనో, సపరేట్గా జనసేన అనో, సపరేట్గా బీజేపీ అని ఉండదండి. మా అధినాయకుడు మీరు అన్నట్లు ప్రాథమిక విద్య సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఉంటేనే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దగలుగుతాం అనే ఆలోచనలు ఆయనకి పదవులు కాదండి ముఖ్యం. ప్రజా ఆకాంక్షల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది. కొన్ని పార్టీలు పదవుల కోసమే పుడతాయి, కానీ జనసేన పార్టీ పదవుల కోసం పుట్టలేదండి. ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, దేశం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అయితే ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ప్రాక్టికల్ థింగ్స్, స్కిల్ ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాథమిక విద్యతో పాటు వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నారా, లేకపోతే పాత పద్ధతినే అనుసరిస్తున్నారా? వీటన్నిటి మీద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే గట్టి సంకల్పం ఉంది. కాబట్టి అధికారంలో వచ్చిన ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద ఎందుకు ఇస్తారంటే 16,000 పైసలకు డిఎస్సీకి ఎందుకు తీసుకోండి. కానీ అంటే ఆ నియామకాలు చేపట్టారు. వచ్చే నవంబర్లో టెట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా 2026 జనవరిలో ఇంకో డిఎస్సీ వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఒక పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కదా. సార్ వారికి సపరేట్ ట్రైనింగ్ ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా అండి? ఇప్పుడు డిఎస్సిలో నియామకాలు చేపడుతున్నారు, వారికి ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది. ఈ కొత్త విద్యా విధానం రీఫార్మ్స్ జరిగినట్లుగానే ప్రాథమిక విద్యతో పాటు ఈ స్కిల్కి సంబంధించి, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి వీటన్నిటికీ స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఇస్తారా? ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారా? ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, అవసరమైతే లోకేష్ గారు ప్రకటించారు ఈ మధ్య, అవసరమైతే కొంతమంది టీచర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ ట్రైనింగ్ కోసం అవసరమైతే విదేశాలకు కూడా పంపించి ట్రైనింగ్ తీసుకొని విదేశాలుగా కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ దేనికోసం? అన్ని విధాలుగా విద్యా వ్యవస్థని
మీరు 2029 వల్ల చూడండి, మీరు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది. లోకేష్ గారి ఆధ్వర్యంలో మరియు కూటమి ప్రైవేట్ స్కూల్స్ ని బీట్ చేసేస్తారంటారా? బృహత్తరమైన 29 కల్లా అందులో మరీ ముఖ్యంగా జనసేనకు సంబంధించి విద్యా విధానం ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ అవు తీరుతుంది, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ప్రైవేట్ స్కూల్స్ని బీట్ చేసి ఏదైతే కొన్ని పాఠశాలల్లో 3-4 స్టూడెంట్స్ కూడా లేని పరిస్థితి ఉన్న ఇప్పుడున్న స్కూల్స్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ని ధీటుగా 29 కల్లా తీసుకురావడం జరుగుతుందా? సార్, సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి బృహత్తరమైన సంకల్పం ఉన్నది. సో ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఇవన్నిటితో పాటు మంచి లీడర్షిప్ ఉంది మనకి. ఒక నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఒక దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంచి లీడర్షిప్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇంత మంచి లీడర్షిప్ తో ఎందుకు సాధ్యం కాదు? ఇలా ఇది సాధ్యం అవుతాది కాబట్టి ప్రజలు విశ్వసించి 164 సీట్లు ఇచ్చారు సార్. సాధ్యం అవ్వాలనే కోరుకుంటున్నా సార్, మేము కూడా అవ్వాలి. 29లో డెఫినెట్ గా ప్రజల విద్యలు సాధ్యం కాకపోతే, సో 100% సాధ్యం కాకపోయినా బృహత్తరమైన సంకల్పం అయితే కూటమి ప్రభుత్వానికి ఉన్నది, కూటమి ప్రభుత్వ నాయకత్వానికి ఉన్నది. ఓకే.